హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బీట్రూట్ చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చపాతీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకుంటే బాగుంటుంది. చపాతీ చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చపాతీలా చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం వీక్లీ ఒకసారైనా ఇలా బీట్రూట్ చపాతీ చేసుకుంటే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినేయచ్చు. ఈ చపాతీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా స్కిన్ మొత్తం పీల్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని సన్నగా తురుముకోవాలి. దీనికోసం నేను ఒక బీట్రూట్ మొత్తం తురుముకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 ఇంచు అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా తురుముకున్న బీట్రూట్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు, కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా బీట్రూట్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండిని తీసుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని దీనిలోకి వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. కావాలనుకుంటే దీనిలోకి వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిని కలుపుకోవాలి. నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుతారో దీన్ని కూడా అలాగే కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. తర్వాత దీనికి ఆయిల్ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుంటే పిండి మరీ సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు చపాతీలు చేయడానికి బాగా వస్తాయి. తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉండలు మరీ పెద్దగా చేసుకోకూడదు, నార్మల్గా చపాతీ చేసుకునే సైజులోనే చేసుకోవాలి. బీట్రూట్ తినడానికి ఇష్టపడని వారికి ఇలా చపాతీ చేసిస్తే చాలా ఈజీగా తింటారు. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండలను చపాతీలా తాల్చుకోవాలి. ఇవి మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా తాల్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకున్న తర్వాత దీనిపైన చపాతీ వేసి 2 వైపులా కాల్చుకోవాలి. తర్వాత నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకొని చపాతీని కాల్చుకోవాలి. నేను ఈ చపాతీ కాల్చుకోవడానికి నెయ్యి యూజ్ చేశానండి. కావాలనుకుంటే బటర్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్స్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మరీ ఎక్కువగా కాకుండా నార్మల్ చపాతీ కాల్చుకున్నట్టుగా కాల్చుకుంటే సరిపోతుందండి. అంతే, టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఈసారి మీరు కూడా ఇలా బీట్రూట్ చపాతీని చేసుకొని సైడ్ డిష్గా పప్పు కానీ పెరుగు కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.